ఈరోజు నేను సేమియా ఉప్మా చేశాను. ఇది సేమియా ఉప్మా చాలా సింపుల్ అనమాట, మీ అందరికి తెలుసు. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను చాకోతో. ఓకేనా? చాకో ఎలా రియాక్షన్ ఇస్తాడనేది చూద్దామా. నేను సేమియా ఉప్మా తీసుకొని చాకో దగ్గర వెళ్తాను ఇప్పుడు తినడానికి. ఓకే, చూద్దాం చాకో తింటుందా తినదా. ఇదైతే తినదు, ఇవ్వకూడదు డాగ్స్కి. కాకపోతే తను ఎలా రియాక్షన్ చేస్తుంది నేను తిన్నప్పుడు అనేది చూడండి. ఓకే, ఉప్మా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చాకో దగ్గర తింటాను. ఓకేనా? చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఉప్మా అనేది. ఇంత సేమియా ఒక్కొక్కటి అంటుకోకుండా ఎంత అసలు ఇంత ఫ్రీగా ఇట్లా వచ్చిందంటే ఇక్కడ చూడండి. నువ్వు తింటావా సేమియా? అమ్మో కారం. యూ షుడెంట్ ఈట్ దట్ సేమియా బికాజ్ ఇట్స్ స్పైసీ విత్ గ్రీన్ చిల్లీస్. Come, let's go to Choco. Okay. Choco inge. Addigo vachindi Choco. Choco. Tunginiya? Tungindrikiya Choco? தூங்கிட்டு இருந்தியா? அதான் என்னது என்னது உண்டு கிடையாது, உன்னோட கிடையாது உப்புமா. It's not yours. It's not yours. It's not yours, baby. Oh, no, 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 no. Move. Sit down. Sit down. Choco, sit. Always while having breakfast, near the dining table, same place, same location, same chair, I feel really bored. So I'll try to change my place while eating food and breakfast. So today I thought of having my breakfast outside with my pet Choco. My Shinku also wants to come out, it seems. He started barking from inside. చాకో దగ్గర పెట్స్ దగ్గర కూర్చొని తింటే అది ఒక మంచి ఫీలింగ్ అన్నమాట. అది మాట్లాడుతుందో లేదో కానీ దాని ప్రెజెన్స్ మ్యాటర్స్. Presence matters a lot. అందుకే ఐ లవ్ పెట్స్. జనరలీ అందరి ఇంట్లో ఒక్క పెట్టే పెట్టుకుంటారు. అది కూడా ఒక్కొక్కసారి అబ్బా ఎక్కడ వదిలేసి వెళ్ళలేము అని చాలా ఫీల్ అవుతుంటారు. నాకు అలా కానే కాదు. నేను 2 పెట్స్ పెట్టుకున్నాను. ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నానంటే అన్కండిషనల్ లవ్. మీరు పెట్స్ దగ్గర ఏమైనా షేర్ చేసుకోవచ్చు. హ్యాపీనెస్, సాడ్నెస్, ఎనీ వరీస్ ఉంటే, ఎనీథింగ్ ఈజ్ బాదరింగ్ యూ, ఎనీథింగ్ యూ కెన్ టాక్ టు దెమ్ అండ్ దే విల్ లిజన్. వాట్ ఎవర్ యూ టాక్ దే విల్ లిజన్. సో యూ కెన్ పోర్ ఇట్ అవుట్ టు యువర్ పెట్స్. సో అట్ ది సేమ్ టైం పెట్స్ రియాక్షన్స్ చూసి తను ఫేస్
తన ఐ ఎక్స్ప్రెషన్స్, తను బిహేవ్ చేయడం చూసి ఇంత అన్కండిషనల్ లవ్ మాకు ఇస్తుంది విదౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. అది చాలా హ్యాపీనెస్ మూమెంట్ అన్నమాట. నేను ఈ మూమెంట్స్ని అస్సలు మిస్సే చేయను. సో హాలిడేస్ ఉన్నప్పుడు, సండేస్ ఉన్నప్పుడు ఇలాగే నేను చాకోతో, నా షింకుతో టైం గడిచేస్తాను నేను. దిస్ ఈజ్ వాట్ ఐ డూ ఆల్వేస్ వెన్ ఎవర్ ఐఎమ్ ఫ్రీ. సో ఆల్మోస్ట్ నేను నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.